మరింత మహిమాన్వితమైన సుజ్ఞానాన్ని, ఆ శ్రీరాముని దర్శనాన్ని, తనని తాను దైవంగా ఉద్ధరించుకుని జీవాత్మ పరమాత్మల సంగమాన్ని సఫలీకృతంగా గావించి తనలో ఉన్న దివ్యత్వాన్ని లోలోతుల్లోకి వెళ్ళి అభివ్యక్తీకరించడంలో కృతార్థుడై బ్రహ్మానంద పారవస్యాన్ని చవిచూసిన శ్రీరాముడు దర్శించిన దర్శనాన్ని మరింతగా ఇవాళ సుసంపన్నం చేసుకునే యత్నాన్ని గావిద్దాం. జయస్తు. God is not a word, it is a feeling that lives within each of us. అసలు గాడ్ని అలా అభివర్ణించడానికి ఎంత దమ్ము కావాలండి. అది చూడంగానే ఇంకా రాసేయమని చెప్పి ఇంకా అది రాయకుండా ఉండలేకపోయాం. God is not a word, God is a feeling that lives within each of us. చూసారా, గాడ్ని పురుషోత్తముడిగా కానీ అభివర్ణించకపోతే ఇట్ అనాల్సి వస్తుంది. ఇట్ అన్నప్పుడు సజీవంగా ఉన్న ఫీలింగ్ ఉండదు, అందుకని పురుషోత్తముడు అని. కానీ అతనే సజీవంగా లేకపోతే ఇంకా సజీవంగా ఉన్నదానికి అర్థమే ఉంది. ప్రతి అంశము సజీవంగా ఉండటానికి కారణభూతమై ఉన్నది దైవమే అయినప్పుడు అసలు దైవమే సజీవంగా ఉన్నారని గుర్తెరగలేకపోతే అది కుదరదు. సజీవంగా ఉన్నాడంటే మనం అనుకున్న 2 కాళ్ళు 2 చేతులు కాదు. ఆ ప్రహేళిక అంత సున్నితమైంది. మనిషికి, హ్యూమన్ బీయింగ్కే కష్టం. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి గాడ్ని అర్థం చేసుకోలేకపోవడానికి టైం, డిస్టెన్స్ అండ్ స్పేస్ ఒకటి, ఇతనికి ఇబ్బంది ఫామ్ ఒకటి. ఇతనికి ఎంతసేపు స్వరూపం కావాలి, ఎంతసేపు స్వరూపమే. స్వరూపానికి అసలు ఎగ్జిస్టెన్స్ లేదు. ఎగ్జిస్టెన్స్కి స్వరూపం లేదు. స్వరూపానికి ఎగ్జిస్టెన్స్ లేదు. ద సో కాల్డ్ ఫామ్ డజంట్ ఎగ్జిస్ట్. The existence is not limited to one particular form. The existence is not limited to one particular form. You have got to understand, realize this. The form doesn't have the existence, and the existence is not limited to a form. అస్తిత్వానికి స్వరూపం లేదు, స్వరూపానికి అస్తిత్వం లేదు. అది ఆ ప్రహేళిక ఛేదింపబడితే తప్ప అర్థం అవుతుంది. రామ్తా వైట్ బుక్ చూసి చాలామంది రామ్తా కనిపిస్తే బాగుండు అనుకుంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. రామ్తా వైట్ బుక్ చూసిన తర్వాత రామ్తాని చూడటం ఏంటనేది నాకు అర్థం అవుతుంది. రామ్తా ఉపదేశించిన జ్ఞానం ఆయన కూడా దర్శించిన ఆయన అంతరంగం కదా. ఇంకా ఆయన కూడా ఆయన అంతరంగాన్ని దర్శించలేరు కదా. రామ్తా వైట్ బుక్ ఒకటే కాదు, ఎనీ నాలెడ్జ్ విచ్ ఈస్ బీయింగ్ టాట్ బై రామ్తా ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ రామ్తా. The Ramtha and Ramtha's teachings cannot be separated. Form, you can see the outer form, but the knowledge taught by Guru shows the inner form more grandly, more precisely. I mean to say more precisely. So, మనకి ఎంతసేపు ఇది తెలియాలి. మనకి దివ్యమంగళ శాసనం ఏంటి? అస్తిత్వానికి స్వరూపం ఉండదు, స్వరూపానికి అస్తిత్వం ఉండదు. అస్తిత్వానికి స్వరూపం ఉండదు, స్వరూపానికి అస్తిత్వం ఉండదు. ద సో కాల్డ్ ఫామ్ doesn't have the existence, and the existence doesn't have any form. అదొకటి గుర్తుపెట్టుకుంటే దైవం గురించి మీకు అర్థమైంది. దైవం అన్నప్పుడు అస్థి అన్నప్పుడు స్వరూపాకృతి కాదు కదా. ఎంత బాగా చెప్పారు చూడండి. గాడ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. అసలు ఎంత మధురాతి మధురం. అన్నీ చెప్పి తండ్రి అన్నారు, ప్రేమ అన్నారు, ఆల్మైటీ అన్నారు, తర్వాత సుమేధ్ అన్నారు, ఈజినెస్ అన్నారు, థాట్ అన్నారు. ఆయనకి సరిపోలా. చివరికి వచ్చేమన్నారు, గాడ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ ఎ ఫీలింగ్
that lives within each of us. And the more unlimited your perception of God, the grander and more joyful that feeling will be, as it encompasses more of the emotion called God Almighty. అక్కడ ఫీలింగ్ అయింది, ఇక్కడ ఎమోషన్ కాల్డ్ గాడ్ ఆల్మైటీ అంట. అక్కడ ఫీలింగ్తో స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎమోషన్. గాడ్ని అసలు ఎమోషన్. అందుకనే మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ ఏ వర్డ్ని ఎప్పుడు వాడతారో తెలియదు. ఎమోషన్ అనగానే మనకి నెగిటివ్ ఫామే ఉంటుంది, కానీ ఇక్కడ పాజిటివ్గా వాడారు ఆయన. ఎంత మధురంగా ఉందో చూడండి. గాడ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. And the more unlimited your perception of God, the grander and more joyful that feeling will be, as it encompasses more of the emotion called God Almighty. So God is not a word, it is a feeling that lives within each of us. దైవం అనేది ఒక నిర్దిష్టమైన సుశబ్దం కాదు, ఒక మంత్రము కాదు, ఒక నిర్దిష్టమైన శబ్దంతో అభివ్యక్తీకరించడానికి సాధ్యమైన ఒక భావన కాదు, ఒక నిర్దిష్టమైన శబ్దంతో అభివ్యక్తీకరించడానికి సాధ్యమైన ఒక భావన కాదు. దైవం అనేది ఒక భావుకత. నేనున్నానని తనని తాను గుర్తించింది భావుకత కాదా? తనలో ఏదో ఉందని తెలుసుకోవాలన్న తలంపు రావటం ఒక భావుకత కాదా? సో ఆదిలో తన అస్తిత్వాన్ని తాను గుర్తెరిగిన ఓ స్థితి భావుకత కాదా? తనలో ఏముందో తెలుసుకోవాలన్న తీయందనాల తలంపుతో తాను అంతర్ముఖుడు అవటం భావుకత కాదా? తనలో అనేకం ఉన్నాయని అర్థం చేసుకోవటం భావుకత కాదా? తానే సర్వస్వంలో ఉన్నానని అర్థం చేసుకోవటం భావుకత కాదా? కాబట్టి తానున్నానని తొలినాడుగా తాను గుర్తించిందే, ఆ భావుకతలోంచే కదా ఈ భావుకతలన్నీ పుట్టుకొచ్చాయి. సో అన్ని భావుకతలకి జన్మనిచ్చిన ఆ భావుకత, అన్ని భావుకతలకి జన్మనిచ్చిన ఆ భావుకత అన్ని భావుకతల్లో సుసంపన్నంగా కొనసాగుతూ ఉంటుంది. అది ఇట్స్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ ఫ్రాగ్రెన్స్, ఇట్స్ ది గ్రాండెస్ట్ ఫీలింగ్. గాడ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. ఒకసారి చెప్తున్నా, దైవం ఒక శబ్దం కాదు, ఒక మంత్రం కాదు, తండ్రినో అస్తనో అని సరిపుచ్చుకోవటానికి సరిపెట్టుకోవటానికి సాధ్యమయ్యేది కాదు. ఆ దైవాన్ని ఒక నిర్దిష్టమైన పేరుతో సంబోధించడం సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. దైవము మనందరిలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉండే ఒక భావుకత అన్నారు. దైవం మనందరిలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉండే ఒక భావుకత. గాడ్ ఈజ్ నాట్ ఎ వర్డ్. మహిమాన్వితమైన దైవాన్ని, దివ్యత్వాన్ని దివ్యత్వంగా అభివర్ణించడం కూడా సమంజసం కాదు. అస్థి అనో సత్తనో ఏ పదాలతో అభివర్ణించిన దైవాన్ని ఓ సుశబ్దంతో అభివర్ణించడం అసాధ్యం. దైవం ఒక మంత్రం కాదు, దైవం ఒక నిర్దిష్టమైన సుగుణం కాదు, దైవం ఒక నిర్దిష్టమైన శబ్దము కాదు, ఓంకారం మనం అనేది చెప్తూ మధురాతి మధురమైన దైవాన్ని, దివ్యత్వాన్ని కొంత మనం అర్థం చేసుకోవాలంటే అదొక మధురమైన మాధుర్యం నిండి ఉన్న ఓ భావ సౌరభం. ఒక్కసారి యోచించండి, తానున్నానని తాను గుర్తెరగటం భావం కాదా? తనలో ఏముందో తనని తెలుసుకోమన్న ఒక స్ఫూర్తి, ప్రేమగా పిలువబడుతున్న స్ఫూర్తి ఒక భావుకత కాదా? ఒక భావ సౌరభం కాదా?
తనలో ఏముందో తాను తెలుసుకోవటానికి అంతర్ముఖుడైనప్పుడు తాను అనేకంలా అనిపించటం ఒక భావుకత కాదా? అనేకంలో తానున్నానని గుర్తెరగటం భావుకత కాదా? సో ఒక భావుకత అనేక భావుకతలుగా పరిణమించినప్పుడు ప్రతి భావుకతలో తానున్నానని తాను గుర్తెరిగిన భావుకత అంతర్లీనంగానే కొనసాగుతూనే ఉంటుందన్న అద్భుతమైన ఉపదేశామృతాన్ని శ్రీరామచంద్రుడు ఇవాళ గావించారు. జయోస్తు. And the more unlimited your perception of God, the grander and more joyful that feeling will be, as it encompasses more of the emotion called God Almighty. హృదయాంతరంగంలో అంతర్లీనంగా కొనసాగుతూ ఒక నిర్దిష్టమైన స్వరూపానికో స్వభావానికో ప్రాంగణానికో కొన్ని గుణాలకో పరిమితం కాని శాశ్వతమైన అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ దివ్యత్వంని దర్శించగలిగే మధురాతి మధురమైన మరింత మెరుగైన దార్శనికతను నువ్వు సుసంపన్నం చేసుకుంటున్న కొద్దీ, మధురాతి మధురమైన మరింత మెరుగైన దార్శనికతని సుసంపన్నం చేసుకుంటున్న కొద్దీ, ద గ్రాండర్ అండ్ మోర్ జాయ్ఫుల్ దట్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఏ ఫీలింగు? పైన గాడ్ ఈజ్ ఎ ఫీలింగ్ అన్నారే, ఆ దైవం గురించి సమగ్రమైన అవగాహనలు పొందుతున్న కొద్దీ ఆ దైవంగా పిలువబడుతున్న మధురాతి మధురమైన ఆ భావుకత నుంచి ఒక వెల్లువలాగా ఒక ఫ్రాగ్రెన్స్ వస్తుందంట, ఒక సార్వభౌమత్వపు సౌరభం వస్తుందంట. దాన్ని ఆనందం అంటారంట. దాన్ని ఆనందం. ఆ ఫీలింగ్లోంచి జాయ్ వచ్చింది. దట్ ఫీలింగ్ అంటే పైన ఉన్నాడే, ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ us. ఆ దట్ ఫీలింగ్ చూసారా? ద గ్రాండర్ అండ్ మోర్ జాయ్ఫుల్ దట్ ఫీలింగ్ విల్ బీ. ఆ ఫీలింగ్కి జాయ్ వస్తుంది. తను అర్థం చేసుకున్న కొద్దీ, తను ఆవిష్కరిస్తున్న కొద్దీ ఆ ఫీలింగ్ ఫీల్ అవుద్దంట. ఫీలింగ్కి ఇంకో ఫీలింగ్ వచ్చింది. ఏమని? ఫీలింగ్ యొక్క ఫీలింగ్ ఏంటంటే జాయ్. ఎంత మధురంగా ఉందో చూడండి. ఇప్పుడు ఇది ఇన్ని సంవత్సరాలు చెలిమి చేయటం వలన, ఇంతగా మీరు వ్యవసాయాత్మక బుద్ధిని సుసంపన్నం చేసుకోవటం వలన ఉపదేశించిన ఈ ఉపదేశామృతం యొక్క భావుకతని మీరు అంతగా ఆహ్వానించగలుగుతున్నారు. And the more unlimited your perception of God, the grander and more joyful that feeling will be. ఆ ఫీలింగ్ ఫీల్ అవుద్ది. ఏమని? జాయ్ఫుల్గా విల్ బీ. ఎందుకో చెప్తున్నారు బికాస్ అన్నారు. బికాస్ యాజ్ ఇట్ అన్నప్పుడు బికాస్ యాజ్ ఇట్ ఎన్కంపాసెస్ మోర్ ఆఫ్ ది ఎమోషన్ కాల్డ్ గాడ్ ఆల్మైటీ. దట్ ఫీలింగ్ విల్ బీ యాజ్ that feeling encompasses more of the emotion called God Almighty. And the more unlimited your perception of God, the grander and more joyful that feeling will be, as it encompasses more of the emotion called God Almighty. అర్థమైందా? ఆ ఫీలింగ్ చుట్టూతో ఆవహించి మరో ఫీలింగ్ ఉంటుందంట. ఆ ఫీలింగ్ పేరే జాయ్ అంట. చూడండి. And the more unlimited your perception of God, the grander and more joyful that feeling will be, as it compasses more of the emotion. As it compasses అంటే రెండోసారి జాయ్ అన్నమాట. As it compasses more of దేని చుట్టూదా? ఎమోషన్ కాల్డ్ గాడ్ ఆల్మైటీ. సో రెండు ఫీలింగ్స్, ఒకటి గాడ్ ఆల్మైటీ అన్న ఫీలింగు, ఇంకోటేమో జాయ్ అన్న ఫీలింగ్. రెండోది గాడ్ ఆల్మైటీ అన్నారు కాబట్టి ఇంకో ఫీలింగ్ ఎన్కంపాస్ అయిన ఫీలింగ్ ఏది? జాయ్. ఎవడు వాళ్ళ తండ్రి ఎంత నిగూఢమైన సత్యం చెప్పారు బంగారు తండ్రి. నిజానికి దైవాన్ని అస్థిగాను, సత్తుగాను, ఉనికిగాను అభివర్ణిస్తాం. ఇంకా చెప్పాలంటే దైవాన్ని తండ్రిగాను, అంతర్యామిగాను అభివర్ణిస్తూ ఉంటాం. దైవాన్ని దైవంగా కూడా అభివర్ణిస్తూ ఉంటాం. నిజానికి మహిమాన్వితమైన ఆ దైవాన్ని, దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి దోహదపడే సుశబ్దం లేదు. దైవం ఒక మంత్రమో కాదు.
కొన్ని నిర్దిష్టమైన సుగుణాలకి దైవం పరిమితమైతే ఆ నిర్దిష్టమైన సుగుణాలతో ఆయన్ని మనం అభివర్ణించవచ్చు. ఆయనది కానిది ఏమీ లేనప్పుడు, ఆయన నుంచి పుట్టుకురానిది ఏమీ లేనప్పుడు, ఆయన లేనిది ఏమీ లేనప్పుడు ఒక నిర్దిష్టమైన శబ్దంతో ఆయన్ని అభివర్ణించడం ఇంచుమించు సాధ్యపడని అంశము. ఎక్కడో అక్కడ మనం అనుకోవాలి కాబట్టి, ఏదో ఒక ప్రయత్నం జరగాలి కాబట్టి మనం శబ్దాతీతమైన భావుకతని శబ్దంగా మనం ఉచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాం. శబ్దాతీతమైన భావుకతని మనం శబ్దంగా ఉచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాం. దైవం ఉచ్చరించగలిగే ఒక శబ్దం కాదు, దైవం అభివర్ణించగలిగే ఒక నిర్దిష్టమైన గుణం కాదు అనేది వారి ఉద్దేశం. తర్వాత ఏమన్నారు, దైవం గురించి చెప్పాలంటే అదొక మధురాతి మధురమైన భావుకత, అది ఒక భావ సౌరభం, ఒక దివ్య భావం. ప్రతి అస్తిత్వంలో అంతర్లీనంగా కొనసాగే ఒక మధురాతి మధురమైన భావ సౌరభం, భావుకత. ఎలా భావుకత? ఆదిలో తానున్నానని తాను గుర్తెరగటం భావుకత కాదా? ఆ భావుకతకి ఓ ప్రేమ మాధుర్యం స్ఫురించింది, తనలో ఏముందో తెలుసుకోవాలన్న తీయందనాల తలంపు స్ఫురించింది. ఆ తీయందనాల తలంపుకి తల ఒగ్గి తనలో ఏముందో తెలుసుకోవడం ఆరంభించటం ఒక భావుకత కాదా? తనలో ఏముందో తెలుసుకొని ఆరంభించినప్పుడు తనలో అనేకం దర్శనమిస్తున్నాయని మనం శబ్దంగా మార్చి చెప్పినప్పటికీ ఏమీ లేని దానికి అంతర్ముఖుడు అవటువంటి అంతరంగంలో అనేకం కనిపించినటువంటి అన్ని భావుకతలు కాదా? అలా ఒక భావుకతలోంచి అనేక భావుకతలు పుట్టుకొచ్చిన తర్వాత ప్రతి భావుకతలో తొలిగా తాను గుర్తెరికిన భావుకత అంతర్లీనంగా కొనసాగుతుందంటే మరి దైవాన్ని తండ్రి ఇక్కడ ఒక మధురాతి మధురమైన దివ్యమైన మంగళకరమైన శుభప్రదమైన ఒక భావుకతగా అభివర్ణించారు శ్రీరామచంద్రుడు. అంటూ ఏమన్నారంటే ఆ దైవం గురించి, దివ్యత్వం గురించి ఎప్పుడైతే నీ దార్శనికత మరింత మధురాతి మధురంగా మారుతూ మరింత మెరుగుపడుతూ ఉన్నప్పుడు, తన దరి చేరుతున్న కొద్దీ అతడి చెలిమికి నువ్వు దగ్గరవుతున్న కొద్దీ, అతన్ని దర్శించటంలో ఏర్పడిన అజ్ఞానపు తెరలు తొలగిపోతున్న కొద్దీ, అతడి ఆవరణలోకి నువ్వు ప్రవేశిస్తున్న కొద్దీ, అతడికి నీకు మధ్య ఉన్న అజ్ఞానపు తెరలు తొలగిపోతున్న కొద్దీ ఆ మధురాతి మధురమైన దివ్య భావుకత నుండి ఓ సౌరభం వస్తుందంట. ఆ సౌరభాన్ని మానవుని పరిభాషలో చెప్పాలంటే ఆనందం అని అభివర్ణించవచ్చంట. ఆ ఆనందం ఎవరి నుంచి వస్తుందంటే ఆ భావుకత నుంచే వస్తుందంట, ఆ దైవం నుంచే వస్తుందంట, ఆ ప్రేరణ నుంచే వస్తుందంట. ఎందుకంటే ఆ భావం ఎప్పుడు ఆనందం అనే మరో భావుకతని పెనవేసుకుని ఉంటుందంట. ఆనందం అనే మరో భావుకత దైవం అనే భావుకతని ఎప్పుడు పెనవేసుకునే ఉంటుందంట, ఆవరించే ఉంటుందంట. అది కావాలని మధ్యలో గ్యాప్ తీసుకుని చెప్పడం జరిగిందండి. వెంటనే చెప్తే మీకు కొంచెం రుచించదేమన్న భయం నాకు. హౌ గ్రాండ్ వీఆర్. That's it. See what Ramdas says, the master teacher says, human beings always try to limit the unlimited divinity in a specific word. Because if God is limited to one particular character, we can name the God with that particular character. God is not limited to one particular character or one particular region. He is inherent, impregnated within all the objects of this universe.
So we are, for our convenience, we are using the term called God. Frankly speaking, there is no specific verbiage which can describe the divinity as it is. For our convenience sake, we are endeavoring to get enlightened, and we are just using some words. Truly speaking, no word reflects the grandest divinity. No word is entitled to reflect the grandest divinity as it is. That's it. And how do you define God? He says, remove all the verbiage so far you have accumulated by all the religions. God can be defined as a beautiful feeling, an exotic feeling, a divine feeling, an elixir, a beautiful feeling, which is impregnated, inherent within everyone. Which is impregnated, inherent within everyone. See, I think he has rightly described God as a feeling. Because when there is absolute nothingness, in the alpha state, when there is only an absolute nothingness, what has happened? Swayambhu, that which has emerged on its own. That which has emerged on its own means it has become conscious of its existence. It has become conscious of its existence. Emerged doesn't mean to say that it has emerged on that particular juncture. It has become conscious of its existence. Isn't it a feeling? That feeling again had a feeling which is termed as love, to introspect and know some of the impregnated phenomenon which are inherent within you. So that is a feeling, no? So accordingly, when it has introspected itself or contemplated into itself, it felt like it has given birth to so many innumerable feelings. And it has also realized, it has also felt that the alpha feeling is in all the feelings. It has given birth to several feelings. It has also realized that alpha feeling is impregnated, inherent within all the feelings. So, the endeavor of the enlightened being is to make us realize, drop all the verbiage which you have accumulated about God. How about analyzing the beautiful God as a beautiful divine feeling? That is the explanation given by Ramji. And he says, when an aspirant is so sincere, when he has developed a quest of learning the knowledge and has accomplished the comprehensive knowledge of God and divinity, his perception becomes more accurate, more precise. His prism, his dimension towards God becomes more precise, more accurate. The more and more precise your dimension towards divinity, the more and more you'll enjoy a fragrance. That fragrance is called joy. It is the expression of the feeling. It is the expression of that divine feeling which is inherent, impregnated within you, because it is very much alive. The more and more you are going nearer to that divine feeling, it responds. The response is feeling, joy. And he says, because joy always encompasses the divine feeling. In the sense, joy and divinity are always together. The response, we say high, no? The high from God is high called joy. The high from God is called as joy. He says, hi, I'm alive. See, the response of he is very much alive.
It is very much alive, because the more and more our perception becomes accurate and precise, and we have begun to come closer to the divinity, we are entered into the realm of that beautiful divinity, we are being received. Enough feeling happens and we feel like joy. The joy is from the feeling, and he says, and the ending stage he says, emotion. God Almighty. So that's it. I have been trying to teach them that. Thank you. Just see, తర్వాత భాగంలో ఆయన హ్యూమన్ బీయింగ్ ఇన్ హ్యుమానిటీలో బంధిస్తున్న చైన్స్. ఫస్ట్ ఫియర్ ఆఫ్ డెత్. ఫస్ట్ ఏంటి? ఫియర్ ఆఫ్ డెత్. నెక్స్ట్ గిల్ట్. థర్డ్ హెల్. ఫోర్త్ది మిస్అండర్స్టాండింగ్ డెత్ యాజ్ ది పనిష్మెంట్ గివెన్ బై ది గాడ్. 4. సో మానవుణ్ణి మానవత్వంలో బంధిస్తున్న శృంఖలాలు ఏంటి? మృత్యుభీతి, అపరాధ భావన, నేను తప్పు చేశానేమో అన్న భావన, తర్వాత మరణాంతర జీవితంలో నరకము, యముడు, శిక్షలు మొదలైనవన్నీ ఉన్నాయేమో అన్న ఒక అపోహ. తర్వాత చిన్న పిల్లవాడు చనిపోయినా, పెద్దవాళ్ళకు అనుకోమేమో కానీ చిన్నపిల్లలు ఎవరైనా చనిపోయినా ఏదైనా సరే దేవుడు నిర్దయగా తీసుకెళ్ళిపోయాడు అంటే మరణం అంటే భగవంతుడు విధించిన శిక్ష అనుకుంటాం. ఈ 4ని అటాక్ చేసేసాడు ఆయన. రామ్తా, ద గ్రాండెస్ట్ టీచింగ్స్ ఆఫ్ రామ్తా హ్యావ్ మేడ్ us realize that there is no concept called hell in the dictionary of God, because God is present everywhere. Wherever there is God, there will only be heaven. The heaven is not a particular place. Wherever the God is present, the presence of God is termed as heaven. When God is everywhere, then heaven is everywhere. Then when heaven is everywhere, there is no chance of punishment called hell, as simple as such. When there is no hell, the life after life is a joyful adventure. It's an innate consciousness. Then fear of death is already gone from us. సో మృత్యుభీతి ఎందుకు పోయింది మనందరికీ? మరణాంతర జీవితంలో నరకమే లేదని. మరణాంతర జీవితం ఎంత వైభవపేతంగా ఉంటుందంటే అసలు ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ పరిమితాల శృంఖలాలను ఛేదించి హాయిగా అనుభూతి మాధ్యమంగా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటామని. అది చాలా బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. సో ఈ ఇవ్వబడిన గంటలో మనం తెలుసుకున్నది ఏంటంటే దైవాన్ని ఒక భావుకతగా అభివ్యక్తీకరించడం, దైవానికి దర్శించటంలోంచి పుట్టుకొచ్చే బ్రహ్మానంద పారవస్యం గురించి తెలుసుకోవటం, దైవాన్ని దర్శించటంలో శృంఖలాలుగా ఉన్న మృత్యుని, మృత్యుభీతిని, మృత్యు అనేది ఒక దండన కాదని, తర్వాత అపరాధ భావాన్ని, నరకం అనేది ఎక్కడా లేకపోవటం, ఇవన్నీ కూడా భగవంతుని దర్శించడానికి అవరోధాలు. అతని నిజరూప దర్శనాన్ని దర్శించడానికి అవరోధంగా ఉంది. దట్స్ ఇట్. సో ఒక నిర్దిష్టమైన నాగరికతలో కొన్ని వర్గాల వాళ్ళు మరణించిన వాళ్ళకి సమాధుల్ని కట్టే స్తోమత లేక గొయ్యి తీసి దాంట్లో పాత పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే సమాధి కట్టే స్తోమత వాళ్ళకి లేకపోవటం వల్ల. తర్వాత ఏమైందంటే అర్ధరాత్రి నక్కలో కుక్కలో వచ్చి తీసేసి తవ్వేసి పీక్కు తినేవంట. అలా పీక్కు తింటూ ఉన్న స్థితిని అప్పుడున్నోడు నరకం, వీడు ఆధ్యాత్మికతలో మకుటానికి చేరుకోలేరు. అలా కుక్కలు నక్కలు పీక్కు తినేస్తే వాడి ప్రయాణం ఆగిపోద్ది, యూటోపియాకి వాడు ఆధ్యాత్మికతలో గమ్యానికి చేరుకోలేడు అనేది నమ్మి అలా వచ్చిందంట హెల్. నెమ్మదిగా దీన్ని తర్వాత ఈ మతాల వాళ్ళందరూ కలిపి ఆ వర్డ్ని నిజంగా అదేదో ప్రాంగణం ఉన్నట్టు 5 ఎకరాల్లో అది ఉన్నట్టు అట్లా పిక్చరైజ్ చేశారు. అది నిజానికి హెల్ అనేది ఎక్కడా లేదు. మరొకసారి చెప్తున్నా, నరకం అనే దాన్ని అటాక్ చేశాడు ఆయన. మరణాంతర జీవితంలో నరకము, యముడు, యమభటులు, శిక్షలు, చిత్రగుప్తుడు లేడు. ఈ క్షణం నుండి మీ మదిలోంచి, ఎదలోంచి, హృదిలోంచి
నరకము అన్న అవైదికమైన శబ్ద ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో బహిష్కరించండి. నరకం అంటే ఒక నిర్దిష్టమైన నాగరికతలో మరణించిన వాళ్ళని ఇతరోత్తర కారణాల వలన సమాధుల్ని కట్టే స్తోమత లేకపోవటం వలన వాళ్ళు పాతేసి వెళ్ళిపోయిన తర్వాత ఏ అర్ధరాత్రి కుక్కలో నక్కలు వచ్చి ఆ శవాన్ని పీక్కు తింటున్నప్పుడు కాళ్ళు చేతులు లాగేసుకుని వెళ్తే అప్పటోళ్ళు నమ్మేవారంట. ఏమని? ఇతడు పుట్టినింటికి పునఃప్రయాణమై వెళ్ళలేడు, మధ్యదారిలోనే ఆగిపోతాడు. ఈ అవస్థని నరకం అన్నారంట. ఆ అవస్థను నరకం అంటే నెమ్మదిగా ఒక నరకం అనే వ్యవస్థను డెవలప్ చేశారు, వ్యవస్థీకృతం చేశారు. దాన్ని యముడు కూర్చోబెట్టారు, యమ్మబట్టలను పెట్టారు. సో దట్స్ ఇట్. నరకం అనే దాన్ని నరికేశారు తండ్రి. ఎస్. ఇక్కడ తండ్రి చెప్పడానికి ప్రయత్నించిందల్లా ఒకటే, నువ్వు దైవంలోకి సృష్టింపబడటం నిజమైతే ఆ దైవం తన దివ్యత్వంతోనే నిన్ను సృష్టించుంటారు కదా. దైవం తన దివ్యత్వంతో నువ్వు సృష్టించినప్పుడు నువ్వు దైవమే కదా, నీలో ఉన్నది ఆ దివ్యత్వమే కదా. సో దైవం తన దివ్యత్వంతో నిన్ను సృష్టించినప్పుడు దైవం తన దివ్యత్వాన్ని తాను ఎందుకు శిక్షించుకుంటాడు, అలాంటి ప్రాంగణాలని అలాంటి శిక్షాస్మృతిని ఎందుకు పెట్టుకుంటాడు అనేది పూర్ణమధం పూర్ణమిదం అది చెప్పడానికి ట్రై చేశారు అక్కడ తండ్రి. జయవస్తు. రైట్. My lady, since God is everything, what would he make you out of if he didn't make you out of himself? You are God. So why would he ever cast himself into a pit and not love himself for doing what is called a wrong that is also part of the life that he is? ఇదే అడుగుతున్నారు. సిన్స్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, దైవం సర్వస్వం నువ్వే అంటున్నావు కదా. వాట్ వుడ్ హీ మేక్ యూ అవుట్ ఆఫ్ ఇఫ్ హీ డింట్ మేక్ యూ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్? తన దివ్యత్వాన్ని అంతా రంగరించి కాకుండా దైవం తనలో లేని తెచ్చి నిన్ను తయారు చేయలేడుగా. తనలో ఉన్న తన సారాంశాన్ని తన సారభూతమైన సారాంశంతో నిన్ను సృష్టించుంటాడు. తనలో లేని దాన్ని తాను తేలేడుగా. తనలో ఉన్నదంతా రంగరించి నిన్ను సృష్టించాడు కదా. సో యు ఆర్ గాడ్. సో సింపుల్ రీజనింగ్ చెప్పారు. ఉన్నదంతా దైవమే అయినప్పుడు, దైవంలో ఉన్నదంతా రంగరించి నిన్ను సృష్టించినప్పుడు, దైవం తన దివ్యత్వంతోనే నిన్ను సృష్టించినప్పుడు నీలో ఉన్నది ఆ దివ్యత్వం అయితే, ఏ దివ్యత్వం దైవంలో ఉన్నది కాబట్టి అతని దైవం అంటున్నావు, అదే దివ్యత్వం నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా దైవమే కా. అది రీజనింగ్. ఉన్నదంతా దైవమే అయినప్పుడు దైవంలో ఉన్నదాన్నంతా రంగరించి నిన్ను ఆయన సృష్టించినప్పుడు ఆ దివ్యత్వంతోనే సృష్టించాడు కాబట్టి నీలో ఉన్నది దివ్యత్వమే కదా. ఆ దివ్యత్వం దైవంలో ఉండటం వల్లే కదా అతని దైవం అన్నావు. ఆ దివ్యత్వం నీలో కూడా ఉన్నప్పుడు నువ్వు కూడా దైవమే కదా అని తండ్రి నచ్చ చెప్తున్నారు. సిన్స్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ వుడ్ హీ మేక్ యూ అవుట్ ఆఫ్ ఇఫ్ హీ డిడ్ంట్ మేక్ యూ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్? యూ ఆర్ గాడ్. సో వై వుడ్ హీ ఎవర్ కాస్ట్ హిమ్సెల్ఫ్ ఇంటు ఎ పిట్ అండ్ నాట్ లవ్ హిమ్సెల్ఫ్ ఫర్ డూయింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ రాంగ్ దట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్ దట్ హీ ఈజ్. నువ్వు ఏదైతే తప్పంటున్నావో, ఏదైతే పాపం అంటున్నావో అది కూడా భగవత్ లక్షణాల్లో ఒక లక్షణం కాకపోతే దానికి అస్తిత్వం ఉండేది కాదు కదా. అది కూడా తనలో ఒక భాగాన్ని నువ్వు అభివ్యక్తీకరించినప్పుడు తాను తనని ఎందుకు శిక్షించుకుంటాడు, అలాంటి శిక్షా విధానాన్ని ఎందుకు పెడతాంటాడు, అలాంటి నరకతుల్యమైన చేష్టలను ఎందుకు చేస్తాడు ఆయన. కాబట్టి అదేమీ లేదు అని తీసేశారు. జయవస్తు. తర్వాత I will tell you a great truth. Man has created images of God that he could use to control his brothers. Religions were created to control people and nations when armies failed, and fear was the tool that kept them in line. If you take the divinity out of any man, take God out of him, then you can easily rule and control him. లాస్ట్ వాక్యం ఒకటి రాయమ్మ. If you take the divinity out of any man, take God out of him, then you can easily rule and control him. So man has created the images of God that he could control his brothers. దైవాన్ని ఒక నిర్దిష్టమైన స్వరూపాకృతిగా, ఒక నిర్దిష్టమైన స్వభావంగా,
ఒక నిర్దిష్టమైన ఎంటిటీగా క్రియేట్ చేసింది మతాలోళ్ళు, మనుషులు మతాలోళ్ళు. Religions were created to control people and nations. When armies failed, and fear was the tool that kept them in line. సో అంత పెద్ద దేశాన్ని ఒక భయభ్రాంతులకు గురయ్యి ఒక పద్ధతి ప్రకారం జీవించేటట్టు చేయడానికి చట్టాలు విఫలమైనప్పుడు, సైన్యం బలం సరిపోనప్పుడు భయం భక్తి పేరుతో భయాన్ని పెంపొందిస్తేనే అది సాధ్యమైంది. దేంతో? యాక్చువల్గా వీడు పెంపొందిస్తుంది భక్తి కాదు, భయం. ఆ భక్తి పేరుతో భయాన్ని పెంపొందించడంలో మతం సొసైటీని ఒక తీరులో నడిపించడానికి, ఒక గుప్పెట్లో పెట్టుకోవటానికి, తమ కబంధ హస్తాల్లో ఇరికించుకోవటానికి. సో భక్తి పేరుతో భయాన్ని పెంపొందిస్తే దేశాన్ని, రాజ్యాలని తమ కబంధ హస్తాల్లో గుప్పెట్లో ఇరికించుకోవచ్చు అని చేసిన ప్రయత్నం. అంత పెద్ద సైన్య మహాసేన కూడా చేయలేనటువంటిది భక్తి పేరుతో చెప్పే భయం చేయగలుగుతుందంట. ఓకేనా? సో ఇఫ్ యు టేక్ ది డివినిటీ అవుట్ ఆఫ్ ఎనీ మ్యాన్, టేక్ గాడ్ అవుట్ ఆఫ్ హిమ్, దెన్ యూ కెన్ ఈజీలీ రూల్ అండ్ కంట్రోల్ హిమ్. అది రాసుకోండి. దట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. రాసుకోండి అది. నువ్వు దైవం కానే కాదని, నిన్ను నువ్వు దైవంగా అభివర్ణించుకోవటమే ఓ మహాపాపం అని, దైవం నీకు అన్యంగా బాహ్యంలో ఉన్నాడని ఓ మానవుడిని నమ్మించగలిగితే క్షణాల్లో అతడి మీద పట్టు సాధించవచ్చు, అతన్ని నియంత్రించవచ్చు. సో ఇఫ్ యు టేక్ ద డివినిటీ అవుట్ ఆఫ్ ఎనీ మ్యాన్, టేక్ గాడ్ అవుట్ ఆఫ్ హిమ్, దెన్ యూ కెన్ ఈజీలీ రూల్ అండ్ కంట్రోల్ హిమ్. దాని అంతరార్థం అయితే నేను దైవం కాదని, నేను దైవాన్ని అనుకోవటమే, నేను దైవం కాదని నమ్మించగలిగితే, లేదా నేను దైవం అని అనుకోవటమే మహాపాపం అని నమ్మించగలిగితే, అంటే జీవాత్మని పరమాత్మ యొక్క ఆవరణల నుంచి బయటికి తీసుకొచ్చేయగలిగితే, జీవాత్మకి పరమాత్మకి ఉన్న స్నేహహస్తాన్ని, అభయహస్తాన్ని కానీ మనం త్రుంచివేయగలిగితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. గాడ్ హ్యాస్ నెవర్ క్రియేటెడ్ ఎ హెల్ ఆర్ డెవిల్. దేవుడు దైవం కాని దాన్ని సృష్టించలా, క్షుద్రాన్ని సృష్టించలా, అవైదికాన్ని సృష్టించలా, తనని తాను శిక్షించుకోవడానికి ఒక శిక్షాస్మృతి ఎప్పుడు పెట్టుకోవాలా, నరకం ఎప్పుడు చేయలేదు. ఇవన్నీ ఎవరు చేశారా అంటే దోస్ వర్ డ్రెడ్ఫుల్ క్రియేషన్స్ ఆఫ్ మ్యాన్ టు టార్మెంట్ హిస్ బ్రదర్స్. అవన్నీ మానవుడే సాటి మానవుని హింసించడానికి పెట్టుకున్న చేష్టలయ్యాయి. అంటే నేను ఇద్దరికి చెప్పేవాడిని, జీవించినంతకాలం దాని దైవం అని తెలుసుకున్న వాడిని అజ్ఞాని అంటారు. అజ్ఞానం పరాకాష్ఠకి వెళ్తాం వలన తాను పాత్రగానే, తను జీవించినలో ఎప్పుడో అప్పుడు తాను దైవం అని తెలుసుకుంటే తాను పాత్రని కాదన్నది తేటపడుతుంది. అది మరణాంతర జీవితంలో విశేషంగా ఉపయోగపడుతుంది. కానీ జీవించినంతకాలం తాను పాత్రగానే భావిస్తుంటే అది ఎంతగా పాత్రగా భావించడం అవుతుంటే కొంతమందికి మరణించిన తర్వాత కూడా తన దేహం పడిపోయింది కానీ నేను ఆ పాత్రని అన్న భావన కొనసాగుతుంది. దానిలోంచి ఈ దెయ్యాలు అవన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ దెయ్యం అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా చెప్తున్నా, మనిషి జీవించినంతకాలం తాను దేహంగానే, తాను పోషిస్తున్న పాత్రగానే భావిస్తే ఎక్కడ అతడిలో లేశ మాత్రం కూడా ఆత్మజ్ఞానం కానీ, తాను దైవం అన్న భావన కానీ, లేదా తాను ఆత్మ చైతన్యాన్ని అన్న భావన లేశ మాత్రం కూడా ఉండనప్పుడు తాను పాత్రగానే దేహంగానే భావిస్తే అతన్ని అజ్ఞాని అంటాడు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మరణించిన తర్వాత కూడా నా దేహం మరణించింది, నేను పలానా పాత్రనే అన్న భావం కొనసాగితే అని ప్రేతాత్మ అని అనుకుంటారు. జయోస్తు.